రాష్ట్రంలో కూటమి పరిపాలన జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఏది ఏమైనా సరే అధికారంలోకి రావాలా, ఆచరణకు సాధ్యం కాని హామీలన్నీ ఇచ్చి ప్రజలను మోసం చేస్తున్నామని తెలిసినా కూడా పేద ప్రజలను ఆశ కల్పించి ఆ రోజు ఇచ్చినటువంటి హామీలు సూపర్ 6 ఇవన్నీ పథకాలు ఒకసారి చూస్తే ఆ రోజు ఏం చెప్పినారు, జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలన్నీ కొనసాగిస్తాము, అదనంగా కూడా ఇంకా మంచి సంక్షేమాన్ని అందిస్తామని చెప్పి సూపర్ 6 అని అనౌన్స్ చేయడం జరిగింది. తల్లికి వందనం కింద జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరికే ఇస్తున్నారు, మేము ఇంట్లో ఎంతమందికి అంటే అంతమందికి ఇస్తామని చెప్పారు. అదేవిధంగా రైతు భరోసా, అన్నదాత సుఖీభవ కింద ఇస్తామన్నారు. అదే పథకాలు ఆ రోజు ఏం చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు 12,500 ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000తో కలిపి 12,500 ఇచ్చారు. మేము అధికారంలోకి వచ్చే కేంద్రం ప్రభుత్వం ఇచ్చేదే కాకుండా మేము 20,000 రూపాయలు రైతులకు ఆర్థికంగా అందిస్తాము అన్నదాత సుఖీభవ కింద అని చెప్పారు. ఈరోజు ఆడబిడ్డ నిధి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు చెప్పారు, ఆడబిడ్డ ప్రతి నెల ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి 1500 అందించాలంటే ఈ రాష్ట్రాన్ని అమ్మేయాలా, అది సాధ్యమయ్యే పథకం కాదని చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు, ఇది P4 కింద టైఅప్ చేస్తామని. P4 కింద టైఅప్ అంటే ఏంటి, ఏదో ఉన్నవాడు వాళ్ళ ఇండస్ట్రీనో ఉన్న వాళ్ళు డబ్బులు ఈ కుటుంబాలకు ఆర్థికంగా సాయం చేస్తారని. మీరు చెప్పింది ఏంటి, ప్రతి ఇంటికి మేము ఇస్తామని చెప్పారు. అంటే ఎన్ని చెప్పేదాన్ని బట్టి ఆడబిడ్డ అనేది ఇది మా చేత కాదు అని చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి క్లియర్గా చెప్తున్నారు. మీరు 50 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్కరికి ఎస్సీ బీసీ మైనారిటీలందరికీ కూడా పెన్షన్ ఇస్తామన్నారు, దాన్ని ఊసే లేదు. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయంటే సంపద సృష్టిస్తామన్నారు. ఈరోజు లేని అప్పులు ఉన్నాయని ప్రచారం చేశారు. ఈరోజు సంవత్సరం గడిస్తే 1,75,000 కోట్ల రూపాయలు ఒక్క సంవత్సరంలో ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అప్పులు చేసినారు. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో కరోనా కష్టకాలం అంతా కలిపితే కూడా 3.5 లక్షల కోట్ల అప్పులు చేశారు. మీరు ఒక్క సంవత్సరం 1,75,000 కోట్లు అప్పులు చేసి సంవత్సరం గడిచిపోయిన ఒక్క పథకం కూడా వేయలేని దౌర్భాగ్యమైన పరిస్థితులలో, మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని పరిస్థితులలో ప్రజలను మోసం చేసి మీరు చేస్తున్న పరిపాలన మీద ప్రజల వ్యతిరేకత ప్రారంభమైంది. 1 ఇయర్లో ఇంత వ్యతిరేకత ఎప్పుడు కనపడలేదు. మేము కూడా 30-40 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నాం, ఎప్పుడు ఇంత ప్రజా వ్యతిరేకత చూసిన పరిస్థితులు లేవు. ఇంత వ్యతిరేకత ఎందుకు వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీదకి వచ్చే ఆంక్షలు ఎందుకు వస్తున్నారు, ప్రజలు మీరు చెప్పిన మాట నిలబెట్టుకోలేదు కాబట్టి, రైతులను ఆదుకోలేదు కాబట్టి, సంక్షేమ పథకాలు ఇవ్వలేదు కాబట్టి ప్రజలు మోసపోయామని చెప్పి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కాదు, బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనేది జనాల్లో పూర్తిగా పడిపోయింది. మేము మోసపోయినామని. అందుకే ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని ఈ పేరు కింద పెట్టుకొని చేసేది ప్రజల పక్షాన, ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాలా, రైతులను ఆదుకోవాలా. మీరు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు, నిర్లక్ష్యం కాదు చేతులు ఎత్తేస్తూ ఉన్నారు, మోసం చేస్తూ ఉన్నారు. కాబట్టి మేము పెద్ద ఎత్తున గ్రామ స్థాయి వరకు ఇంటింటికి కార్యక్రమాన్ని తీసుకుపోయి ప్రజలకు న్యాయం జరిగే విధంగా, సంక్షేమ పథకాలు అందే విధంగా ఒత్తిడి తీసుకొచ్చేదానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. తీవ్ర పరిణామాలు ఏందయ్యా, తీవ్ర పరిణామాలు ఏందో నువ్వు ఆ తీవ్ర పరిణామాలు చెప్పు. ఏం రవి, నీకు నాకు ఎన్నో సంవత్సరాల నుంచి అనుబంధం ఉంది, నువ్వు భయపడిస్తే భయపడతాను అనుకుంటున్నావా? ఏందో నీ తీవ్ర పరిణామాలు చెప్పు నాకు. గుర్తు తెచ్చుకో, ఒక సభ్యంగా సంస్కారవంతంగా మాట్లాడాలని చెప్పి అడగడంలో తప్పు లేదు. అండ్ ఈ రోజుకి కూడా నేను చెప్తున్నా, నేను ఏ సందర్భంలో ఏ ప్రెస్ మీట్లో మాట్లాడినా, ఎక్కడ మాట్లాడినా చంద్రబాబు నాయుడు గారిని కాదు, లోకేష్ని కాదు, లేకపోతే పవన్ కళ్యాణ్ కాదు, ఒక సామాన్యమైనటువంటి ఒక సర్పంచ్ని కించపరిచిన, అశ్లీలంగా అసభ్యంగా మాట్లాడినా తప్పే. నేను అసభ్యంగా ఎవరి మీదైనా ప్రవర్తిస్తే, నాట్ ద చీఫ్ మినిస్టర్, ఈవెన్ ఐఎమ్ రెస్పాన్సిబుల్, ఒక కౌన్సిలర్ను, ఒక వార్డ్ మెంబర్ను కూడా నేను అగౌరవపరిచింటే నేను తప్పే. ఎవరిని తప్పు చేయాల్సినటువంటి అవసరం లేదు, నేను ఎవరిని ఎప్పుడు అగౌరవపరచలే. బట్ అట్ ది సేమ్ టైం మీకు గుర్తు చేస్తున్నా, నువ్వు ఏ రకమైనటువంటి భాష మాట్లాడతావో అదే రకమైనటువంటి భాషలో నా జవాబు ఉంటుంది. కమ్ వాట్ మే. కానీ నువ్వు ఏదో దౌర్జన్యం చేస్తామన్నట్టు ఏదో హెచ్చరిక చేసావు కదా, కానీ చెయ్యి. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్. ఏం చేస్తావు నువ్వు? నీ లోకేష్ తప్పు చేస్తే, నీ లోకేష్ గ్రామానికి వచ్చి, ప్రతి జిల్లాకు వచ్చి నేను ఇచ్చినటువంటి హామీలు నేను అమలు చేయకుంటే నా కాలర్ పట్టుకొని చెప్పి మాట్లాడినప్పుడు
ఈరోజు గుర్తు చేసి ఎందుకు కాలర్ పట్టుకోకూడదు అడుగుతా నేను, అది నా రైట్. కానీ నీకు గుర్తు చేస్తే నేను లోకేష్ అని అన్నట్ట. నువ్వు కూర్చొని ఈ లోకేష్ కూర్చొని రకరకాలుగా మాట్లాడితే మా లీడర్ను అది కరెక్టా? అదే స్వరంలో నేను మాట్లాడి దానికి కౌంటర్ ఇస్తే తప్ప? ఏం లోకేష్ ఏమనుకుంటాను నువ్వు ఇక్కడ కూర్చొని ఇక్కడ ఉన్నటువంటి లీడర్ను రెచ్చగొట్టి మా మీదకి పంపించాలనుకుంటాడు? పంపించు. మన రమేష్ రెడ్డి మీదకి పంపించా, ఈరోజు ప్రెస్ మీట్ పెడుతున్నా, పంపిస్తే పంపించు. బట్ గుర్తుపెట్టుకో, ఈ యొక్క దేశము ఈ ప్రపంచము దౌర్జన్యతో హింసతో ముందరికి పోదు. దౌర్జన్యవాదులు దౌర్జన్యం చేసేటువంటి వాళ్ళంతా మట్టి కరిచేటువంటి వాళ్ళే. గుర్తు చేస్తున్నా. అండ్ ఎస్పెషలీ బీటెక్ రవికి గుర్తు చేస్తాండ. రవి, నేను సామాన్యంగా నీ గురించి మాట్లాడకూడదు అనుకున్నాను, ఎందుకంటే కలిసి పనిచేస్తాం 26 ఏళ్ళు. నేను పనిచేసేప్పుడు కాలం అంతా నీ కుటుంబం సభ్యులు నువ్వు అందరూ కూడా నేను ఎటువంటి తెలుగుదేశంలో ఉన్నాయి కాబట్టి అందరూ మద్దతు చేస్తాను కాబట్టి అనవసరంగా మాట్లాడకూడదు అనుకున్నాను. కానీ ఈరోజు నువ్వు మాట్లాడేటువంటి మాట నేను రిప్లై ఇవ్వకుండా ఉంటే రాజకీయాల్లో నేను ఉండేదానికి అనర్హం. చెప్తాండా, నువ్వు చేసేటువంటి తొందరపాటు చర్య వల్ల ఆ రోజు రామలింగారెడ్డి అని చెప్పేసి ఒక మండల్ ప్రెసిడెంట్ను పదవి కోసం నువ్వు చంపడం వల్ల నీ కుటుంబం ఈరోజు సంతోషంగా ఉందా? ఈరోజు సంతోషంగా ఉందా అని చెప్పి అడుగుతాను నేను. ఆ రోజు నువ్వు ఒక తొందరపాటు చర్య చేసినావు, ఒక చిన్న గేమ్ కోసం, ఒక మండల్ ప్రెసిడెంట్ కావాలని వచ్చిన దానికోసం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది, ఒక మండల్ ప్రెసిడెంట్ చంపినావు. చంపిన తర్వాత ఈ అధికారమైన మరుసటి నిమిషము ఇంకొక పార్టీ అధికారం వస్తేనే మంచి వ్యక్తి చంద్రుడన్న, నాకు చాలా మంచి అనుబంధం ఉంది దానికి. మనిషి పోయినాడు. ఈరోజు తీసుకొని రాగలుగుతాం ఆయన ప్రాణము అని చెప్పి నేను అడుగుతున్నా. నువ్వు ఏమైనా తొందరపాటు చేస్తే ఇక్కడే మళ్ళీ రిటాలియేషన్ ఉండదు అనుకుంటాండవా? ఒకవేళ ఈరోజు మా దగ్గర పోలీస్ ప్రొటెక్షన్ లేదు కాబట్టి మేము ఊరికి సింపుల్గా తిరుగుతున్నాం కాబట్టి వచ్చి చేయి. బట్ కెన్ యూ ఎస్కేప్ ద ఫ్యూచర్? భవిష్యత్తు నువ్వు తప్పించుకోగలుగుతావా? అని గుర్తుపెట్టుకో. నీ మీద నాకు ఎటువంటిది లేదు, వాసు నీ మీద కూడా లేదు. ఎందుకంటే నీకు ఇచ్చింది కాదు, నీకు పైన ఉండేవాడు, నీకు పైన ఉండేటువంటి నీ లోకేష్ ఇచ్చినటువంటి ఆర్డర్ నువ్వు అమలు చేస్తాడు. నువ్వే కాదు ఇంకా కొంతమందికి ఇచ్చాడు మాట్లాడదని. నేను చెప్తున్నాను లోకేష్, ఏమి ఇక్కడ జరిగినా అంతిమ బాధ ఇక్కడటువంటి ప్రతి బాధితుడిని ఈరోజు నువ్వు రెచ్చగొట్టేటువంటి విష సంస్కారం రేపు నీకు నీ కుటుంబానికి చుట్టుకుంటుంది. గుర్తు చేసుకో. లేనిపోని అల్లకల్లోలాలు సృష్టిస్తున్నావిడా. గుండెల్లోంచి వచ్చేటువంటి మాట నేను చెప్తున్నా. ఇక్కడ అందరూ ప్రశాంతంగా ఉన్నారు. నువ్వు మాట్లాడుతున్నావు, మేము మాట్లాడుతున్నాం. నువ్వు ఫెయిల్ అయినావు, మా రెస్పాన్సిబిలిటీ మేము చెప్తున్నాం. రాజకీయం నువ్వు చేస్తాడు, నేను చేస్తాను. నాకు హక్కు లేదా రాజకీయం చేసేదానికి? నాకు నోరు లేదా? లేకపోతే నేను ఈ దేశంలో నాకు ఆ స్వేచ్ఛ లేదా? నువ్వు చేసేటువంటి తప్పులు ఎండగట్టడానికి. ఈ తప్పులు ఎండగడితే నువ్వు కూర్చొని మీ వారిని కూర్చొని ఫిజికల్గా దాడి చేయమని చెప్తావా? ఫిజికల్గా బెదిరించమని చెప్తావా? ఎవడు భయపడతాడు? ఒక్కడి గుర్తుపెట్టుకో. సావేనా ముందరికి వస్తే, సావేనా ఎదురుగా వస్తే మీసం మీద నా చెయ్యి ఉంటుంది, నా ముఖం మీద చిరునవ్వు ఉంటుంది. గుర్తుపెట్టుకో. బట్ ఆ తరువాత నీకు నీ కుటుంబానికి నిద్రలేని రాత్రులు ఉంటాయి. ఒక్కరోజు నిద్రపోలేవు. గుర్తుపెట్టుకో. అండ్ ఎవరికి నువ్వు రెచ్చగొట్టిన దారి చేసినా కూడా రెస్పాన్సిబిలిటీ ఇస్ యువర్స్. డోంట్ ట్రై టు ఎస్కేప్. యూ కెనాట్ ఎస్కేప్. తమాషా పడతాడు ఏమన్నా? ఇక్కడ కూర్చొని రెచ్చగొడతావా మా వాళ్ళనే? ఈరోజు మా కులస్తులే కూర్చొని మా మీదకి రెచ్చగొడతావా నువ్వు? ఏ ధైర్యంతో నువ్వు రెచ్చగొడతాడో? ఎవడో నీ ప్రాపకం కోసం వచ్చినాడని చెప్పి నీ దగ్గర నాలుగు దగ్గర చిన్న పనులు ఉంటాయని చేసుకోవాలి వస్తే నువ్వు ఫిజికల్గా మాట్లాడమని చెప్పి మాట్లాడతావా? చెయ్యి. ఫిజికల్గా నేను మాట్లాడినా రేపు దౌర్జన్యం చేస్తాను, ఇప్పుడు మాట్లాడతాను నీతో. చెయ్యి. నీకు ఏమేమి చేస్తాను నువ్వు చెయ్యి. బట్ యూ విల్ ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. ఐఎమ్ వార్నింగ్ యూ. యు ఆర్ నాట్ అబౌవ్ హిట్లర్, యు ఆర్ నాట్ అబౌవ్ సద్దాం హుసేన్. గుర్తుపెట్టుకోవాలి. తమాషగా ఉందా నీకేమన్నా? ఏం భయపడిస్తా అంటే నువ్వు భయపడతా అంటే భయపడతారా అందరూ? లేకపోతే బీటెక్ రవి గారిని, నారాసుర రక్త చరిత్ర అని మా నాయకుడిని ఏ విధంగా పేపర్లలో పత్రికలలో చేసినారో, ఈ రోజు మీరు ప్రతిపక్ష పాత్ర ఇది చేయలేదు, ఇది విషయం అని
ఏదైనా మాట్లాడితే బాగుంటది, కానీ వ్యక్తిగతంగా గిన మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీరు ఆ కుటుంబం వల్ల బాధితులు, మీకు తెలిసినంత ఎవరికి తెలియదు, లేదా జిల్లాలో మీరు అనుభవించినంత ఇబ్బందులు ఆ కుటుంబం ద్వారా ఎవరు అనుభవించలే. కానీ ఈ రోజు ఎంతో విడ్డూరంగా ఉంది. నిజంగానే నవ్వుకుంటున్నారు నీ వెనకల. మీరు మాట్లాడిండొచ్చు, జగన్మోహన్ రెడ్డి గారిని పొగుడుతాను, లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తాను వ్యక్తిగతంగాను, లేకపోతే ఇంకొక విధంగాను. కానీ ఈ రోజు చూస్తున్నారు, అరే ఇన్ని 30 ఏళ్ళు రాజకీయం చేసినారు, ఈ రోజు సతీష్ రెడ్డి అంటే తెలుగుదేశం అంటే ఎంత గౌరవించింది అనేది. అదే ఈ రోజు మీరు పార్టీ మారుతా అని వ్యక్తిగతంగా మాట్లాడడం జరుగుతూ ఉంది. కాబట్టి మేమైతే ఖచ్చితంగా ఈ విషయాలు పూర్తిగా ప్రజల్లో ఏ విధంగా సంక్షేమం అభివృద్ధి ఒక సైడు, రాజకీయంగా మీలాంటి స్టేట్మెంట్లను ఏ విధంగా ఎదుర్కోవాలా, లేకపోతే మా నాయకుల గురించి మీరు మాట్లాడితే మాత్రం తీవ్రమైన పరిణామాలు ఉంటాయి భవిష్యత్తులోని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మీరు బాధితులు ఆ కుటుంబానికి. మరి మళ్ళా చెప్తున్నా, ఈ రోజు మీకు 60 ఏళ్ళు వచ్చినాయి, మీరు 30 ఏళ్ళు ఆ ప్రభుత్వంతో ఆ కుటుంబంతో పోరాడిన వ్యక్తులు. మీరు ఏదన్నా అంటే నిర్మాణాత్మకంగా మా ప్రభుత్వాన్ని కానీ లేదా ప్రతిపక్ష పాత్ర పోషించాలి, కానీ వ్యక్తిగత దూషణలకి దిగుతే బాగుండదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అట్లనే